తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఒక్కసారి అన్ని పిడికిలు పైకి లేవాలా జై తెలంగాణ ఆ బిల్డింగ్ మీద ఉన్నోళ్ళు కూడా జై తెలంగాణ ఆ బిల్డింగ్ మీద ఉన్నోళ్ళు కూడా జై తెలంగాణ బాగున్నారా అందరూ సరిగ్గా 4.5 నెలల కిందట నేను సూపర్ ఉన్నా నాకేం సరిగ్గా 4.5 నెలల కిందట పెద్దలు కూకట్పల్లి ఎమ్మెల్యేగా తిరిగి కృష్ణారావు గారిని గెలిపించండి అని అడగడానికి ఇక్కడికే ఇదే మూసాపేటకి ఇక్కడికే వస్తే ఆ రోజు కూడా ఈ రోజు లాగానే వేల మంది తరలి వచ్చి స్వాగతం చెప్పినారు మళ్ళీ ఈ రోజు కూడా అదే ఉత్సాహం అదే ఊపు అదే రకమైన మరి మీరు నా చెవులలో లొల్లి పెడితే నేను ఎట్లా మాట్లాడలాగుతాం మీకు దండం పెడతాను ఈ రోజు కూడా అట్లాగే పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా ఆడబిడ్డలకు మా అన్నదమ్ములకు పేరు పేరున ముందుగా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ ఈ తప్పంతా మీ ఎమ్మెల్యే కృష్ణారావుదే అని కూడా చెప్తూ నీ తప్పే కదా కృష్ణారావు గారి తప్పే అని చెప్తూ అయినప్పటికీ ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ శిరస్సు వంచి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు మా ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారికి గౌరవ ఎమ్మెల్సీ సోదరులు నవీన్ గారు గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు మరొక ఎమ్మెల్సీ సోదరుడు శంబిపూర్ రాజు గారు గౌరవనీయులైన కార్పొరేటర్లు పేరు పేరున అందరికీ శ్రీనివాసరావు గారికి అదేవిధంగా మా సబీహా గారు శ్రవణ్ గారు సోదరుడు సతీష్ గౌడ్ గారు మన సత్యనారాయణరావు గారు శిరీష బాబురావు గారు మహేశ్వరి శ్రీహరి గారు ఇంకా గౌరవనీయులు ముదాం నరసింహ యాదవ్ గారు పేరు పేరున అందరికీ వేదిక మీద ఉన్న కార్పొరేటర్లకు మరి ఈరోజు రవీందర్ రెడ్డి అన్న వచ్చిండా రవీందర్ రెడ్డి అన్నకు బాలానగర్ కార్పొరేటర్ గారికి మీరు అట్లా కాదు కార్పొరేటర్లు మీరే గెలిపిస్తారు ఎమ్మెల్యేను మీరే గెలిపిస్తారు మరి ఎంపీని గెలిపియారా ఈసారి కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా లేడు అనే బాధ మీలో ఉందా ఉన్నదా లేదా ఉంటే ఒక్కసారి చేయలేవటండి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాగుండే అనుకున్నటోళ్ళు చేయలేవటండి కాదా మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి రావాలి అంటే ఒక్క మందు ఇప్పుడు వస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో 10-12 సీట్లు గెలిపియండి 6 నెలల నుంచి సంవత్సరం లోపల రాష్ట్ర రాజకీయాలను మళ్ళీ తిరిగి కేసీఆర్ గారే శాసిస్తారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ హైదరాబాద్ లో మీరు నమ్మలేదు మీ ఎమ్మెల్యే కృష్ణారావు గారికి ఎన్నడూ లేనంత అద్భుతమైన మెజారిటీ 72,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి మొన్న శాసనసభ ఎన్నికల్లో గెలిపించినారు పోలైన ఓట్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా 57-58% ఓటు మీ ఎమ్మెల్యే కృష్ణారావు గారికి ఇచ్చి పనిమంతుడైన ఎమ్మెల్యే మాకుండాలే మా కష్టంలో సుఖంలో ఉండే మా ఎమ్మెల్యే మాకుండాలని మీరు గెలిపించుకున్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ చూపెట్టిన అరిచేతిలో వైకుంఠం ఏదైతే ఉన్నదో దానికి కొంతమంది మన సోదరిమణులు నమ్మి కొంత మోసపోయినారు బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు నెలకు 2,500 మహిళలకు అన్నారు ముసలోళ్ళు అయితే నెలకు 4,000 అన్నారు మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకైతే స్కూటీలు ఇస్తామన్నారు నెలకు 4,000 అన్నారు ఇంకా చాలా చెప్పినారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ మంద ఒక్కటన్నా అమలు జరిగిందా దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా ఎంత సిగ్గులేనితనం అంటే ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారంటే ఇక్కడికి ఇప్పుడు నేను వస్తా ఉంటే మెట్రో పిల్లర్ల మీద చూసిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేసేసినా అయిపోయింది అంటున్నాడు రేవంత్ రెడ్డి నిజంగా అమలైనయా 4,000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయా రాకపోతే గట్టిగా చెప్పండి వస్తున్నాయని చెప్పండి 4,000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయా నెలకు 2,500 మహిళలకు వస్తున్నాయా పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం వస్తున్నదా 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇస్తున్నాడా ఏ ఒక్కటి అమలు చేయకుండా సిగ్గు లేకుండా ఉన్న వాటినే చెడగొడుతున్నాడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు సమస్య లేదు
కానీ ఇవాళ హైదరాబాద్ లో కరెంటు సమస్య మళ్ళీ వస్తున్న మాట వాస్తవమా కాదా? మా ఇంట్లో కూడా పొద్దు నుంచి 3 సార్లు కరెంటు పోయింది. నేనెవడికి చెప్పుకోవాలి? ఇప్పుడు చెప్పుకుందామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనీసం స్పందించే గుణం కూడా లేదు. రోజుకి 4-5 సార్లు కరెంటు పోతున్నది. ఎండాకాలంలో ఫ్యాన్ వేసుకొని పండుకుందామంటే కూడా గోసైతున్నది. అదే విధంగా హైదరాబాద్ లో ఇదివరకు మంచినీళ్ళకు అవస్థ లేదు. ఇప్పుడు మంచినీళ్ళకు కూడా మళ్ళీ ట్యాంకర్ల మీద ఆధారపడే రోజులు తిరిగి వచ్చినాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 లీటర్ల వరకు పేదవారికి ఉచితంగా అందించిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు, 12 గంటల లోపల ట్యాంకర్ పంపిస్తా, ఫోన్ చేస్తే 2,000 రూపాయలు కట్టుకోండి, 12 గంటల రూపాయల ట్యాంకర్ పంపిస్తా అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఇంతకంటే సిగ్గులేనితనం ఇంకోటి ఉంటుందా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొత్త పరిశ్రమలు రావడం కాదు, ఉన్న పరిశ్రమలే పోతా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మొన్ననే కేన్స్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ కష్టపడి మనం మైసూరు నుంచి పట్టుకొస్తే ఎన్నికలకు ముందు ఇవాళ 3,500 కోట్ల పెట్టుబడి గుజరాత్కి వెళ్ళిపోయింది. మరొక కంపెనీ కార్నింగ్ అనే అంతర్జాతీయ కంపెనీ, దాన్ని కూడా కష్టపడి పట్టుకొచ్చినాం. ఈ రేవంత్ రెడ్డి గారు లంచం అడిగిండో ఏం కావాలన్నాడో వాళ్ళు కూడా తట్టాబుట్టా చదువుకొని తమిళనాడుకి వెళ్ళిపోయినారు. కొత్త ఉపాధి అవకాశాలు పుట్టించడం కాదు, ఉన్నయి కాపాడుకోలేని అసమర్థుడు ఈ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించాలి అంటే మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక 10-12 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి అప్పజెప్పండి. సంవత్సరం తిరిగే లోపల కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. ఇంకొక మాట కూడా నేను మిత్రులను అడుగుతా ఉన్నా, మల్కాజ్గిరిలో మన పోటీ కాంగ్రెస్ తో లేనే లేదు. ఇక్కడ కాంగ్రెస్ ఒక డమ్మీ అభ్యర్థి, ఈ ప్రాంతానికి పరిచయం లేని ఒక అభ్యర్థిని తీసుకొచ్చి బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన పోటీ బీజేపీతో. మరి బీజేపీ వాళ్ళు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, 2014లో బడే భాయ్ నరేంద్ర మోడీ ఏమన్నాడు అన్నాడు, भाइयों बहनों मित्रों आप सभी लोग जन धन खाता खोलो, मैं धन धन 15 लाख डाल देता हूं अन्नड़ा. पड्डाया 15 लाख. बड़े भाई बड़ा మోసం, छोटा भाई छोटा మోసం. బడే భాయ్ 15 లాఖ్ అన్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా దేశంలోని యువకులకు అన్నాడు. రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు. ఇల్లు లేని ప్రతి ఒక్కడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇంటింటికి నల్లా పెడతా అన్నాడు. భారతదేశంలో బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నాడు. $5 ట్రిలియన్ ఎకానమీ చేస్తా అన్నాడు. ఇంకా చాలా చాలా కథలు చెప్పిండు. ఇలా ఏమైందయ్యా మోడీ గారు నల్లధనం అంటే తెల్ల ముఖం వేస్తున్నాడు. ఏమన్నా మాట్లాడితే ఆయనకు తెలిసింది ఒకటే, హిందువులు ముస్లింలు మతం పేరు మీద చిచ్చు పెట్టడం, 4 ఓట్లు దండుకోవడం, అవతల పడడం తప్ప ఏమీ తెలియదు. నేను అడుగుతా ఉన్నా, మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉండే మా అన్నదమ్ములను, మా అక్క చెల్లెలను, మెట్రో కడుతున్నాం కొన్ని సహాయం చేయండి, కొన్ని డబ్బులు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే రూపాయి ఇయ్యలేదు మోడీ ప్రభుత్వం. మూసీకి వరదలు వస్తే హైదరాబాద్ లో రూపాయి సహాయం కూడా చేయలేదు మోడీ ప్రభుత్వం. మనకు అక్కడకు రాని చుట్టం బీజేపీ. అటు ఆంధ్రప్రదేశ్ గాని ఇటు తెలంగాణకు గాని నయా పైసా పని చేయలేదు ఈ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో. అట్లాంటి బీజేపీకి ఓటేసి అనవసరంగా నష్టపోదామా ఆలోచించండి. మతం పేరు మీద రాజకీయం తప్ప ఒక్కటంటే ఒక్క పని కూడా చేసినోడు కాదు నరేంద్ర మోడీ. మనం కట్టలేదా దేవుని గుడి? యాదాద్రిలో అద్భుతంగా కేసీఆర్ గారు లక్ష్మీ నరసింహస్వామి గుడి కట్టలేదా? అఖండమైన గుడి కట్టినారు. కానీ ఆ గుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినామా? దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయొచ్చా? ఇంత అన్యాయమా? ఆలోచించండి. ఒకవైపేమో బడాబాయ్ మోడీ గారు, రెండో వైపేమో ఛోటాబాయ్ రేవంత్ రెడ్డి గారు. ఈ ఇద్దరికి ఒకటే ఓటుతో గుణపాఠం చెప్పే అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది. చూస్తున్నారు వాళ్ళ వెకిలి మాటలు. మీరు ఏమేం మాటలు మాట్లాడుతున్నారో రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తా ఉన్నారు. ఆయన అంటాడు, నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు, ఇక్కడ అన్ని ఖాళీ కుండలే ఉన్నాయని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. నాకు తెలియక అడుగుతా, మీరు చెప్పాలా మూసాపేటోళ్ళు? అసలు గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద తుండు కప్పుకొని అర్ధరాత్రి లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? దొంగలు తిరుగుతారు. మరి రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం చేసేదో తెలియదు కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతాడా? లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా ఖాళీ కుండలా? అంటే నీకు తెలియదా?
ముఖ్యమంత్రి అయ్యే ముందు అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చే ముందు 4000 2000 3000 అని వేలం పాటలో వాడినట్టు మాట్లాడే ముందు ఆనాడు సోయి లేదా, బుద్ధి లేదా, ఆనాడు ఇంగిత జ్ఞానం లేదా? ఇష్టం వచ్చినట్టు హామీలు. గద్దెకెక్కిన తర్వాత ఇవాళ బీద అరుపులు. ఇంకొక మాట కూడా ఆలోచించండి. 4.5 నెలలలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఏందయ్యా అంటే చిల్లర మాటలు, ఉద్దర పనులు. ఉద్దర పనులు అంటే తెలుసు కదా, రాసుకో నా ఖాతాలో. ఫ్రీ బస్ అంటాడు, ఆర్టీసీకి అంటాడు, రాసుకోపో నా ఖాతాలో. డబ్బులు ఇచ్చేది లేదు కదా, అందుకే రాసుకో నా ఖాతాలో. కానీ రూపాయి ఇచ్చే ఒక్క పథకం, రూపాయి ఇచ్చి పేదవాడిని ఆదుకునే ఒక్క పథకమన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందా ఆలోచించండి. ఇంకా దారుణమైన మాటలు, మీ పేగులు కోస్తా, మెడలో వేసుకుంటా, మానవ బాంబునవుతా, ఇట్లాంటి పనికిమాలిన మాటలు తప్ప ఒక్కటన్నా పనికొచ్చే మాట, పెట్టుబడి తెచ్చే మాట, హైదరాబాద్ ను బాగు చేసే మాట, లేదా హైదరాబాద్ చుట్టూ లక్షల మంది నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ మా కార్మికులు మా మూసాపేటలో అయితే ఎక్కడెక్కడో శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ బతికే మా అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళ కోసం ఎన్నడన్నా ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడిండి. 4.5 నెలల్లో 10 ఏళ్లుగా కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ లో, అమ్మలాంటి హైదరాబాద్ లో దేశంలోని ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి బతికే అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం అందరినీ అద్భుతంగా చూసుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. పేదవాళ్ళైన ముస్లింలుంటే రంజాన్ తోఫా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఇచ్చిండా రంజాన్ తోఫా? ఇచ్చిండా ఇయ్యలేదా? రంజాన్ తోఫా మిలా క్యా ఆప్కో? క్రిస్మస్ కానుక వచ్చిందా? రేపు బతుకమ్మ చీర కూడా రాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే చేసిండో మంచి పనులు అవన్నీ తుడిచిపెట్టేస్తా, కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తా అంటున్నాడు. కేసీఆర్ గారు హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే దీన్ని నేను నాశనం చేస్తా అని కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, కేసీఆర్ గారి ప్రభుత్వం పోయింది అనే బాధలో ఉండే హైదరాబాద్ ప్రజలకి మీ అందరికీ మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే 1 కాదు 2 కాదు, హైదరాబాద్ లో 16 అసెంబ్లీ స్థానాలు ఈ గులాబీ జెండాకు అప్పచెప్పినందుకు హైదరాబాద్ ప్రజలకి నా తల వంచి పాదాభివందనం చేసుకుంటా ఉన్నా, తల వంచి పాదాభివందనం చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే మీరిచ్చిన నమ్మకం, మీరు మా మీద పెట్టిన విశ్వాసం, ఏం చేసినా కూడా మీ రుణం మేము తీర్చుకోలేము. అదే పద్ధతుల్లో రేపు పార్లమెంట్ లో కూడా రాగిడి లక్ష్మారెడ్డి గారిని గనక మీరు ఓటేసి గెలిపించినట్టయితే, ఇప్పుడే నేను చెప్పినట్టు రేపటి రోజున మీకోసం పార్లమెంట్ లో మాట్లాడే వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి గారు. ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉప్పల్లో ఫ్లైఓవర్ ఆగిపోయింది, కంటోన్మెంట్ లో రక్షణ శాఖ భూములు ఇవ్వరు, మెట్రోకి నయా పైసా ఇయ్యరు, ఇయ్యకపోయినా అడిగేవాడు లేడు. అదే రేపటి రోజున ఒక గట్టిగా మాట్లాడే ఒక నాయకుడు, గులాబీ కండువా కప్పుకున్న నాయకుడు మనకంటూ అండగా ఉంటే రేపు ఏ కుట్ర జరిగినా అడ్డుకోవచ్చు. నాకున్న విశ్వసనీయ సమాచారం, జూన్ 2 తర్వాత కేంద్ర ప్రభుత్వం రేపటి రోజున అవసరమైతే హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఆలోచన కూడా చేస్తా ఉంది. ఆ కుట్రను అడ్డుకోవాలంటే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేసి దీని కుక్కలు చింపిన విస్తరి చేయాలనే ఆలోచన ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో దాన్ని అడ్డుకోవాలంటే ఈ గులాబీ కండువా ఉండాలి, కేసీఆర్ దళం పార్లమెంట్ లో ఉండాలి, కేసీఆర్ గలం పార్లమెంట్ లో వినబడాలి. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, మే 13 తారీఖు నాడు రాగిడి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తు 4వ నంబర్లో ఉంది. తప్పకుండా మీరందరూ కూడా మూసాపేటలో, కూకట్పల్లిలో కృష్ణారావు గారికి ఎట్లా అయితే ఆశీర్వాదం ఇచ్చారో అదే పద్ధతుల్లో లక్ష్మారెడ్డి గారికి కూడా ఆశీర్వదించండి. ఒక 10-12 సీట్లు మాకు అప్పచెప్పండి. సంవత్సరం లోపల ఈ దరిద్రమైన కాంగ్రెస్ ను, బీజేపీని కూకటి వేళ్లతో పెకిలించి అవతల పాడేద్దామనే మాట మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, పేరు పేరున ఇంత రాత్రైనా ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.